ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దట. ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడరు? మీరు మీ ఇష్టం ఉన్నట్టు హామీలు ఇచ్చుకుంటూ మీ ఇష్టం ఉన్నట్టు రాజ్యం వెళ్ళుకుంటూ మీకు నచ్చినట్టు పైసలు తీసుకోపోతూ వేరే దేశాల పైసలు తీసుకుపోయి అక్కడ దొరికిపోతూ ఎమ్మెల్యేలు మాట్లాడొద్దనంటే ఎందుకు మాట్లాడరు? ఇన్ని రోజులు వేరే ఎమ్మెల్యేలు మాట్లాడరు, ఇప్పుడు మీ ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు. అసలు మీ పాలన ఎవరికి నచ్చింది? మీ 3 ఏళ్ల పాలన ఎవరికి నచ్చింది? కాంగ్రెస్ వాళ్ళకి నచ్చిందా అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలే వ్యతిరేకిస్తున్నారు. అంత చంద్రబాబు మోసేది నీళ్ళు తాగేటోళ్ళే మా పార్టీలో ఉన్నారని చెప్పేసి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చంద్రబాబు చెప్పినట్టు ఏంటడా, తుమ్మల నాగేశ్వరు చంద్రబాబు చెప్పినట్టు ఏంటడా, రేవంత్ రెడ్డి చంద్రబాబు చెప్పినట్టు ఏంటడా. ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళంతా అటో ఇటో ఉన్నటువంటి వాళ్ళు కూడా నవీన్ కుమార్ యాదవ్ అనే ఎమ్మెల్యే కూడా ఆఖరికి చంద్రబాబు చెప్పినట్టే ఏంటడా. మొన్న గెలిచిన యంగ్ ఎమ్మెల్యే ఏంది పరిస్థితి? మళ్ళీ మీరు ఏది పడితే అదే మాట్లాడద్దు అని చెప్పేసి ఎమ్మెల్యేలని అంటారు. అరే మీ ఇష్టం ఉన్నట్టు పాలన కాకుండా ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి అప్పుడప్పుడు ఎమ్మెల్యేలతో మాట్లాడండి. మీ నియోజకవర్గం ఏం కావాలి, మీ జిల్లాకి ఏం కావాలి, 10 జిల్లాలకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశాలు, 4 జిల్లాల సమావేశాలు ఇట్లా జరిగితే కదా. నీ ఇష్టం ఉన్నట్టు ఈ పథకానికి ఇన్ని కోట్లు, ఆ పథకానికి అన్ని కోట్లు, ఏడిపోతే ఆడ కోట్లు. అరే నువ్వు కోట్లు ప్రకటించుకుంటూ పోతావు, మరి ఎమ్మెల్యేలు ఏడపాలి కావాలి? మొత్తం ఇందిరామ ఇండ్లు అంటివి, ఇందిరామ ఇండ్ల చుట్టూ ఇందిరామ ఇండ్లు మాకు కావాలని చెప్పేసి ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతారు. మరి ఎమ్మెల్యేడే పాడి కావాలి? నువ్వు ప్రజలందరికీ ఇందిరామ ఇల్లు ఇస్తున్నావు అంటే అవి లేవు, కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చుకుంటూ పోతున్నావు. ఏంటి ఒలింపిక్స్ పథకం తీసుకొస్తే ప్రభుత్వ ఉద్యోగం ఇస్తావట. అసలు ఒలింపిక్స్ ఉద్యోగం రావాలంటే వాళ్ళు గ్రౌండ్లో పనిచేయాలి. ఏ స్కూళ్ళలో గ్రౌండ్లు ఉన్నాయా సార్? నాకు అర్థం కాదు. ఎన్ని స్కూళ్ళలో గ్రౌండ్లు ఉన్నాయి? ఎన్ని స్కూళ్ళల్లో వాళ్ళు ఒలింపిక్స్కి పోయేటువంటి ఆటలు ఆడేటువంటి పరిస్థితులు ఏ స్కూళ్ళలో ఉన్నాయి? ఎన్ని స్కూళ్ళలో ఉన్నాయి చూపించుర్రి. ఒలింపిక్స్ కనీసం గ్రౌండ్ లేదు కదా, రన్నింగ్ ప్రాక్టీస్ చేద్దామంటే ట్రాక్ ఉండదు కాబట్టి కనీసం ఒలింపిక్స్ ఎట్లా ప్రాక్టీస్ చేయాలి? ఎన్ని స్కూళ్ళలో హై జంప్ లాంగ్ జంప్ చేసుకోవడానికి అవి గ్రౌండ్ ఉంది? ఎన్ని స్కూళ్ళలో అసలు ఏ గ్రౌండ్లలో అవన్నీ ఆడుకోవడానికి పీటీ సార్లు ఉన్నారు, ఆడిపియడానికి పీడీలు ఉన్నారు? ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి ఒకసారి లెక్క తీయండి. 24,000 పాఠశాలలు మూసేసేద్దాం అని చెప్పేసి నువ్వే మాట్లాడుతుంది కదా. మరి ఒలింపిక్స్లో ఎట్లా చేస్తారు వాళ్ళు? ఓకే, ఒలింపిక్స్ కనీసం జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి ఆటలు ఆడడానికి సెలెక్ట్ అయితే ఆ రాష్ట్ర స్థాయి ఆటలు ఆడడానికి పోవడానికి విద్యార్థులకు కనీసం డ్రెస్ ఉండదు, వాళ్ళకు షూ ఉండదు, వాళ్ళకు కనీసం పోయడానికి బస్ కిరాయి ఉండవు, ఏముండవు. ఒలింపిక్స్ తీసుకురాలి, తీసుకొచ్చిన తర్వాతనే గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తా. నువ్వు పంపించాలి కదా దగ్గరుండి ఒలింపిక్స్కి. ఎంతమందిని పంపిస్తున్నారు? ఎంతమందిని పంపిస్తున్నాడయ్యా? ఆ మధ్యలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీగా ఉన్నప్పుడు ఆ పూర్ణ అనే ఒక అమ్మాయి ఎవరెస్ట్ ఎక్కడానికి పోయింది, ఎవరెస్ట్ ఎక్కింది. ఆమె తర్వాత ఇంకో 3-4 అతిపెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద మౌంటైన్స్ ఎక్కేటువంటి ప్రయత్నం చేసింది. 7 ఖండాల్లో ఉన్నటువంటి 7 అత్యంత పెద్ద అంటే అత్యంత ఎత్తైనటువంటి పర్వతాలు ఎక్కాలనేటువంటి ప్రయత్నం ఆమె చేసింది. అందులో 5వ 6 ఎక్కింది అనుకుంటా నాకు తెలిసి. నేనేమంటున్నా అంటే ఆఫ్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏరు విద్యార్థులు ఎందుకు ఎక్కుతలేరు ఎవరెస్ట్లు? ఎందుకు పోతలేరు ప్రపంచ దేశాలకు? ఆయన ఇంట్రెస్ట్ పెట్టుకొని ఆ పైసల్ని ఎట్లా వాడాలని అట్లా వాడుకొని అవసరమైతే కొంతమంది రాజకీయ నాయకుల దగ్గరికి, కొన్ని సంస్థల దగ్గరికి పోయి ఆ పగిడిపాటి దేవాయి లాంటి నాదం ఫౌండేషన్ అనే ఫౌండేషన్ పేరుతోని ఆ పూర్ణ ఇంకా మిగతా దేశాల్లో ప్రభుత్వం అన్ని కోట్లు అంటే ఖర్చు చేయలే కదా అని చెప్పేసి ఆయన దగ్గర పోయి ఆయన అడిగితే, ఆయన బతిలాడితే, ఆయన దగ్గర పోయి అడిగితే ఆయన ఓకే అన్నాడు. కనీసం ఆ అమ్మాయి ఈరోజు ప్రపంచ రికార్డు సృష్టించడానికి ప్రయత్నం చేసింది. మరి మీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? పూర్ణ తర్వాత ఎందుకు ఇంకా మిగతా విద్యార్థులు పోలేకపోతున్నారు? అసలు మీ గవర్నమెంట్ స్కూళ్ళ నుండి పక్కా ప్రతి సంవత్సరం ఒక 100 మంది వరకైనా మనకు ఒలింపిక్స్కి పోయేంత స్థాయిలో వాళ్ళు గేమ్స్ ఆడాలని చెప్పేసి రూల్ పెట్టి ఎందుకు ప్రాక్టీస్ చేయనిస్తలేరు? పీటీలు ఉండరు, కనీసం ఆడుకుందాం అంటే గ్రౌండ్ ఉండదు, ప్రాక్టీస్ చేద్దామంటే రౌండ్లు వేయడానికి రన్నింగ్ చేయడానికి కూడా ట్రాక్ ఉండదు. కబడ్డీ పోల్స్ ఇరిగిపోయి ఉంటాయి. అంటే నాకు తెలిసి ఒక కబడ్డీ ఆడుకోవడానికి మాత్రమే, ఖోఖో పోల్స్ ఇరిగిపోయి ఉంటాయి, కబడ్డీ ఆడుకోవడానికి మాత్రమే గ్రౌండ్. ఎందుకంటే 4 గీతలు గీసి ఆడుకునేది కాబట్టి అది ఒక్కటి కరెక్ట్ ఉంటాయి స్కూళ్ళలో. ఓ బ్యాడ్మింటన్ ఉండదు, ఓ వాలీబాల్ ఉండదు, వాలీబాల్కి ఒక గ్రౌండ్ ఉండదు.
ఇక ఫుట్బాల్ అయితే అసలు అవకాశమే లేదు, ఫుట్బాల్ ఆడుకోవడానికి స్కూళ్ళలో బాస్కెట్బాల్ ఆడుకోవడానికి అవకాశమే లేదు. ఏం ఆడుకుంటారు, ఏం ఆడతారు, ఏడ ఒలింపిక్స్ పోతారు, ఏడ ప్రపంచ స్థాయి పోటీలోకి పోతారు, ఎట్లా గెలుతారు వీళ్ళు? మళ్ళీ ఈయన వీళ్ళంతా కష్టపడిపోయి ఒలింపిక్స్లో గెలిచి వచ్చిన తర్వాత ఈయన గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తాడు. పంపించడానికి ఏ మార్గం ఉండదు. కొంచెం అన్నా మాట్లాడేటప్పుడు మరి విమర్శలు వస్తాయి కదా అని చెప్పేసి ఆలోచించేటువంటి పరిస్థితిలో ఉండట్లేదు. ఇకపోతే రేషన్ కార్డులపై సీఎం మంత్రి ఫోటోలు ఎందుకు? మంత్రుల శాఖలు మారచ్చు, రాజకీయ పరిణామాలు తారుమారు కావచ్చు, ప్రతిసారి కార్డులు మారుస్తారా? విపక్షాలు వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు. నేటి నుంచే స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ సంగారెడ్డిలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి రేషన్ కార్డుల బియ్యంలో 90% కేంద్రం ఇస్తున్నవే. కార్డులపై ప్రధాని మోదీ ఫోటో ముద్రించాలి. బీజేపీ ఎంపీలు రఘునందన్ రావు, అరవింద్ డిమాండ్. నేను కూడా వీళ్ళ మాటలకు సమర్థిస్తున్నా. నేనేమంటున్నా అంటే ఇవాళ రేషన్ కార్డు మీద 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నువ్వు రేషన్ కార్డులు ఇస్తా అంటున్నావు, స్మార్ట్ రేషన్ కార్డులు అంటున్నావు. దాని మీద రేవంత్ రెడ్డి ఫోటో పెడతావు, రేపు ఓడిపోతావు. మళ్ళీ రేషన్ కార్డులు మళ్ళీ ముద్రియాలా? 1,20,00,000 కుటుంబాలకు పైగా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నావు. ఒక్కో కార్డుకు 10 రూపాయలు వేసుకున్నా కూడా, ఒక్కో కార్డుకు మినిమం గవర్నమెంట్ లెక్క ప్రకారంగా 10 రూపాయలు వేసుకున్నా కూడా ఎన్ని 10 కోట్ల రూపాయలు. నువ్వు ఓడుతూనే మళ్ళీ రేషన్ కార్డులు ఇయ్యనా? ఈ మంత్రి ఇప్పుడు ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే మంత్రి, ఆయన తీసేస్తారు. తర్వాత ఏ మంత్రి ఫోటో వేయాలి? ఏ మంత్రి ఫోటో వేయాలి అక్కడ? అప్పటికప్పుడు మారుతాయా? అదేనా ఫోన్ మీద మొబైల్ మీద పెట్టుకునేటువంటి వాల్పేపరా? మీ ఇష్టం ఉన్నట్టు మీ ఫోటోలు పెట్టుకొని ఇవి అంతటంతే. ఇక్కడ ఇంకో డిమాండ్ కూడా ఉన్నది నాది. కేంద్ర కార్యాలయాలలో నరేంద్ర మోడీ ఫోటో పెడతారు. ఎందుకు పెట్టాలా మరి? ఆయన ఇప్పుడు ప్రధానిగా ఉంటాడు, రేపు పోతాడు, రేపు ఇంకోళ్ళు వస్తారు. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కార్యాలయాలకి ఈ ఫోటోలు పోవాలి. మీరు తొందరగా వెంటనే ఈయన ఇట్లా ప్రధానిగా మాయావతి ప్రమాణ స్వీకారం చేసిందనంటే మాయావతి ఫోటోలు అన్ని కేంద్ర కార్యాలయాల్లో ఉండాలి. ఈ ముఖ్యమంత్రుల ఫోటోలు మొన్నటి రాక కేసీఆర్ ఫోటోలు ఉన్నాయి అన్ని ఎంఆర్ఓ ఆఫీసులలో, స్కూళ్ళల్లో, కాలేజీలలో, పోలీస్ స్టేషన్లలో, అక్కడ ఇక్కడ ఎక్కడికి పోయినా కూడా ముఖ్యమంత్రి ఫోటో కింద కేసీఆర్ ఫోటో ఉండే. ముఖ్యమంత్రి కేసీఆర్ మారిండు, అవన్నీ తీసి చెత్తబుట్టలు వేయండి. ఇంకో మీరు రేవంత్ రెడ్డి ఫోటోలు పంపిస్తున్నారు, రేవంత్ రెడ్డి ఫోటోలు ఎక్కియండి. ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు? ఎవడు అడుగుతాను అసలు మీ ఫోటోలు? ఇప్పుడు ప్రజల గుండెల్లో పెట్టుకుంటేనే మీరు గెలిచిరని మీరే అంటారు కదా. మరి ప్రజల గుండెల్లో ఉన్నటువంటి ఫోటో రోడ్ల మీదకి ఎందుకు, ఆఫీసులలో ఎందుకు? ఎంఆర్ఓ ఆఫీస్కి అంటే ఎంఆర్ఓ పైనే ఉంటుంది రేవంత్ రెడ్డి ఫోటో. పోలీస్ స్టేషన్ పోతే పోలీస్ స్టేషన్లో కూడా కనబడుతుంది మధ్యలో. మేము ఏమంటున్నాం అంటే మీ ఫోటోల కోసం లక్షల కోట్లు ఖర్చు చేసింది నాకు అర్థం కాదు. అసలు మీ ఫోటో ఎందుకు? మా కుటుంబానికి సంబంధించిన రేషన్ కార్డు మీద మీ ఫోటో ఎందుకు? రేషన్ కార్డు మీద మా ఫోటో కదా ఉండాల్సింది. ఇంతకుముందు అట్నే ఉన్నాయి కదా, ఫ్యామిలీ ఎంతమంది ఉన్నాయంటే అంతమంది ఫ్యామిలీ ఫోటో నిలబెట్టి దిప్పి వాళ్ళ దాని కింద రేషన్ కార్డులో వాళ్ళ పేర్లు రాసి ఉంటాయి కదా, ఎవరి ఏజ్ ఎంత, ఎవరి పేరు ఏంది అనేది, వెనక సైడ్ అడ్రస్ ఉండే కదా, మంచిగానే ఉన్నాయి కదా అవి. మీ ఫోటోలు ఎందుకు మా రేషన్ కార్డుల మీద? అంటే మా ఇంట్లో 4 ఉండేదంటే 4తో పాటు మీ 2 ఫోటోలు ఉన్నాయి కాబట్టి 6గురికి వస్తాయి. బియ్యం ఏమన్నా 100 కోట్ల రూపాయలు ఖర్చు వీటికి, ₹1, ₹2 కాదు. ఈరోజు రఘునందన్ రావు గారు, అరవింద్ గారు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇదే రఘునందన్ రావు గారు, అరవింద్ గారు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నరేంద్ర మోడీ ఫోటోలు కూడా ముద్రిస్తారు చాలా వాటికి సంబంధించిన విషయాల మీద. వాటిని కూడా మీరు సమర్థిస్తున్నారా, విమర్శిస్తున్నారా చెప్పండి. కేంద్ర కార్యాలయాలలో కేవలం నరేంద్ర మోడీ ఫోటో పెట్టడం కోసమే, ఆయన ప్రధాని అయిన తర్వాత ఆయన ఫోటో పెట్టడం కోసమే 100 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. రైల్వే ఆఫీసులో పోతే ఉంటాయి, ఎయిర్పోర్ట్ ఆఫీసులలో పోతే ఉంటాయి. ఈ అన్ని శాఖలకు సంబంధించిన కేంద్ర శాఖలకు సంబంధించిన అన్నిట్లలో కూడా మోడీ ఫోటో పెట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఒకవేళ ఈ రేషన్ కార్డు మీద రేవంత్ రెడ్డి ఫోటోతో పాటు నరేంద్ర మోడీ ఫోటో పెడితే ఇబ్బంది లేదు. మళ్ళీ వీళ్ళు ఏం మాట్లాడరు. ఇప్పుడు మోడీ ఫోటో లేదు కాబట్టి వీళ్ళ సమస్య. ఏమంటారు? రేషన్ కార్డు బియ్యంలో 90% కేంద్రం ఇస్తున్నవే కాబట్టి మీ ఫోటో ఎట్లా పెట్టుకుంటారు? కార్డులపై ప్రధాని మోడీ ఫోటో ముద్రించాలి. ఇది ముచ్చట. రేషన్ కార్డు మీద మోడీ ఫోటో ముద్రించాలి. మోడీ ఫోటో ముద్రిస్తే సమస్యలు ఏముండయి.
ప్రతిసారి కార్డులు మారుస్తారంటే ఇంకో 2 నెలలతో 2029 ఎలక్షన్లలో నరేంద్ర మోడీ పోయి ఇంకోరు వచ్చేది ఉంటే ఇబ్బంది ఏమి ఉండదు. దాని గురించి మాట్లాడరు. అసలు మీ ఫోటోలు ఎందుకు ఉండాలి నాకు అర్థం కాదు. మీరు రాజకీయ నాయకులు కదా, మీ రాజకీయ నాయకుల ఫోటోలో మా రేషన్ కార్డులు ఎందుకు ఉంటాయి? అసలు నేను నీకు ఓటేయలే, మరి నా దాని మీద మీ ఫోటో ఎందుకు?